అన్నాడా? బండి చూస్తే అంత ఉందా? బండిని కాలుతో ఇలా అన్నాడా? బండి ఎగిరిపోయిందా? ఏమిటోనండి కృష్ణలీల అన్ని అబద్ధాలు ఏడా అర్థం ఉందా ఏమిటో ఆయన చెప్పడం ఏమిటి, వీళ్ళు వినడం ఏమిటండి? ఏదో పిల్లట ఇలా అన్నట్ట బండి ఎగిరిపోయిందిట అని మనం అనక్కర్లేదు, వాళ్ళే అన్నారు. బాలుండెక్కడ బండి ఎక్కడ, అభోభాగంబుపై ఏర్పడం కాలం తన్నుట ఎక్కడ. ఆకాశానికి ఎగిరిపోయేటట్టు పిల్లడు దండేశాడా బండిని? ఈ జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమోగాకయంచాలాపించుచు వ్రేలు వ్రేతలు. ఏమిటి జడ్డి మాటలు, పిల్లలు ఇలాగే మాట్లాడతారు, వాళ్ళకి తెలియదు, ఏదో చెప్పేశారంతే అనుకున్నారు. కానీ వాళ్ళు చెప్పింది సత్యం అని యశోదకి తెలుసున్నది ఒక్కటే. ఆవిడేం చేసిందంటే గబగబా పిల్లాన్ని తీసుకుని, అయ్యో నాన్నా అసలు నువ్వు బోర్లా పడ్డావని ఇంత ఉత్సవం చేశానా, ఆకలేసిందా నాన్న, నేను చచ్చిపోయాను రామ్మా అంటారంతే ఆడవాళ్ళు. ఎంత బెంగో పిల్లాడికి ఆకలేస్తే, మర్చిపోయాను నాన్న గుక్క పెట్టి ఏడ్చావా, నీ కాలు ఎంత నిప్పెట్టేసిందో అని గబగబా అలిసితివి కదన్నా, కొంటివి కదన్నా, మంచి అన్న ఏడ్పు మానువన్నా, చన్ను కుడువుమన్నా సంతసపడుమన్నా అనుచు చన్ను కుడిపే అర్భకునకు. వాళ్ళకి ముద్దొచ్చేసింది అనుకోండి, 1కి 10 మాటలు నా బుజ్జి కదూ, నా కన్న కదూ, నా నాన్న కదూ అంటారు. పోతన గారు అలాగే వేశారు ఆ పద్యం. అలసితివి కదన్నా, కొంటివి కదన్నా, మంచి అన్న ఏడ్పు మానుమన్నా, చన్ను కుడువుమన్నా సంతసపడుమన్నా అనుచు చన్ను కుడిపే అర్భకునకు. ఎంత దర్శనం చేశాడో, ఆ ఘంటం ఎలా వెళ్ళిపోయిందో మహానుభావుడిది. ధన్యుడైపోయాడు పోతన గారు. ఆ పద్యాలు చెప్పుకుని మనం ధన్యులం అయిపోతున్నాం. నాన్న అలిసిపోయావా, బండికి తగిలిందా నీ కాలు, కాలేం నెప్పట్లేదు కదా, ఏడుస్తున్నావా, నేను అక్కడ ఉండిపోయానా, నాన్న పాలు తాగు నాన్న, నా తప్పైపోయిందే నాన్న, ఇంకెప్పుడు నీకు పాలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళనే అని ఆ పిల్లాడికి ఎందుకండి అంత ఎక్స్ప్లెనేషన్ అంటే అది అమ్మ హృదయం. ఆ మాతృత్వానికి ఉన్న గొప్పతనం అది. అందుకే స్త్రీ జన్మకి ఏది సార్థకత, ఆ మాతృత్వమునందు ఆ దేవతాంశ ప్రవేశించినది, పరాభట్టారికా రూపమై నిలబడినది. అందుకనంత గొప్పతనం వచ్చింది స్త్రీకి అని. ఆ పాలు పడితే పరమాత్మ అంతటి వాడు యశోద పాలు తాగేశాడు. ఆ మాటలకి పాలు తాగేసి ఆవిడ ఒళ్ళో పడుకున్నాడు. ఇది చాలా చిన్న లీల. ఇంత చిన్న లీల చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఈ లీల వెంటనే 2వ లీల కింద చేశాడు పరమాత్మ. ఎందుకు చేశాడు మీరు గమనించారనుకోండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనకి ఈ శరీరమును ఈశ్వరుడు ఇచ్చాడు. మీకు కపిల గీత చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పాను, నిన్నటి రోజు కూడా నేను ఒక మాట చెప్పాను. ఆకు పురుగు ఆకు మించి ఇంకొక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఉపాధిని తన శరీరాన్ని కదిపినట్టు లోపల ఉన్న జీవుడు వేరొక శరీరములోకి ప్రవేశిస్తాడు అని. ఈ శరీరము మనం నిర్మించుకున్నది కాదు, మన తల్లిదండ్రులు నిర్మించినది కాదు. ఇది ఆశ్చర్యం. అసలు అన్ని నావి 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 అంటాడు. అసలు నావి నేను అని చూపించిన ఇందులో ఏ ఒక్కటి తనది కాదు. ఈ పైన ఉన్న చర్మము తనది కాదు, రక్తము తనది కాదు, మాంసము తనది కాదు, కొవ్వు తనది కాదు, శుక్ల తనది కాదు, మేధ తనది కాదు, ఊపిరితిత్తులు తను తెచ్చుకోలేదు, గుండె తను తెచ్చుకోలేదు, ఏది తను తెచ్చుకోలేదు. ఏది తను తేకపోయినా ఈశ్వరుడు దీన్ని నిర్మాణం చేశాడు. ఈశ్వరుడు దీన్ని ఇంత గొప్ప నిర్మాణం చేసి ఈ దేహాన్ని ఇస్తే, ఈ దేహము దేని కొరకు వచ్చినది? ఇది శకటము. శకటం అంటే బండి. మనం మంచి మోడల్ కారు కావాలని ఈ పెయింట్ ఉండాలి, ఆ పెయింట్ ఉండాలని ఒక కారు కొనుక్కుంటాం. ఆ కారు ప్రయోజనం ఏమిటండి? ఆ కారు కొనుక్కుని ఈ కారు ఇలా మా ఇంట్లో ఉంటే చాలు అని ఎవరైనా అని కారు కొనుక్కోగానే టైర్లు కోసేసి ఇది ఇలా మా ఇంట్లో ఎక్కడికి వెళ్లకుండా ఇలా ఉండాలండి అని ఎవడైనా అంటాడా? ఏ మూర్ఖుడైనా. ఆ కారు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళాలి అంటాడు. ఇది కూడా శకటము. అన్ని శరీరములు శకటములే, ప్రత్యేకించి మనుష్య శరీరము మహోత్కృష్టమైన శకటము. ఈ బండినికి మీరు తీరాన్ని చేరగలరు, కానీ ఈ బండినికి మనము తీరము చేరడం లేదు. ఎందుకు చేరట్లేదు అంటే ఒక్కటే కారణం, దీన్ని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు. కారు మీదే ఇక్కడ బయలుదేరి రేపు పొద్దున్నే విశాఖపట్నం వెళ్ళాలండి అన్నవాడు ఏం చెయ్యాలి? కారులో విశాఖపట్నం వెళ్ళే రోడ్డు ఎక్కాలి. అంతేకాని అమ్మో ఏమంటే రోడ్ల మీద జనం అది ఉంటారు, నేను ఇక్కడి నుంచి విశాఖపట్నం ఎన్ని కిలోమీటర్లండి అంటే 200 కిలోమీటర్లండి అంటే ఎన్ని లీటర్ల పెట్రోల్ కొట్టించుకోవాలండి? ఓ 50 లీటర్లు కొట్టించుకోండి అన్నారు అనుకోండి ఉదాహరణకి. ఆల్ రైట్,
50 లీటర్లు కొట్టుకుని 200 కిలోమీటర్లు ప్రయాణిస్తే వైజాగ్ వచ్చేస్తుందండి అంటే వచ్చేస్తుంది. అనగానే అయ్యప్ప స్వామి గ్రౌండ్లోకి తెల్లారకట్టు వచ్చేసి ఇక్కడైతే ఎవరు జనం ఉంటారని గుండ్రంగా 200 కిలోమీటర్లు తిరిగేసి ఆగిపోయి ఏ 10 అయిన తర్వాత ఏమంటే వైజాగేనా అండి అని అడిగాడు అనుకోండి. కాకినాడ అండి ఇది అన్నారు అనుకోండి. అదేమిటండి 200 కిలోమీటర్లు వెడితే కారులో వైజాగ్ వస్తుంది అన్నాడే. నేను 50 లీటర్లు కొట్టించాను, 200 కిలోమీటర్లు తిరిగాను, కాకినాడలో ఉన్నాను ఏంటండి అని మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది చొక్కా పట్టుకు బయటికి లాగేసి మూర్ఖుడా నీకు బుద్ధి లేదు, 200 కిలోమీటర్లు వెళ్ళాను, కారు చూడు కావాలంటే 50 లీటర్ల పెట్రోల్ అయిపోయింది, కాకినాడలోనే ఉన్నాను, నువ్వు తప్పు చెప్పావన్నారు అనుకోండి. తప్ప అయిందా మీద? ప్రయాణం యథార్థం, 50 లీటర్లు ఖర్చు అయింది యథార్థం, మీరు డబ్బు కట్టింది యథార్థం, 4 గంటలు కారులో ప్రయాణం యథార్థం, కానీ 0 తిరిగారు మీరు. అది అసలు ఉన్న పెద్ద తేడా అక్కడ ఉంది. ఇవన్నీ యథార్థం. లక్ష్యం వైపుకి ఎందుకు వెళ్ళలేదు, ఎటెళ్లాలో అటెళ్ళలేదు కదా. శకటం ఎక్కింది యథార్థం, ఈశ్వరానుగ్రహంగా ఇన్నాళ్ళకి ఈ శకటం వచ్చింది. ఏ కుక్క శకటమో పిల్లి శకటమో వస్తే ఈ అనుగ్రహాలు ఉండవు. ఈ శకటం వచ్చింది కాబట్టి భాగవతం వినగలడు, ఈ శకటం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోగలడు. ఇంకో శకటం వచ్చాడు అనుకోండి తోసేస్తాడు. ఎందుకని? ఆ శకటం భాగవతం వినడానికి పనికిరాదు, గుళ్ళోకి రావడానికి పనికిరాదు, అందుకు తీసేస్తారు దాన్ని. ఈ శకటం అయితేనే కూర్చోపెడతారు. తీసేయచ్చమ్మా, మీకు అభ్యంతరకరంగా ఉంటే ఆ శకటాన్ని తీయండి, తప్పేం లేదు, పక్కకి తోసేసేయండి. అందుకని ఈ శకటం మహోత్కృష్టమైన శకటము, కానీ చంపకండి తల్లి, పక్కకి తోసేయండి అంతే. కాబట్టి ఇది ఇంత గొప్ప శకటము, కానీ ఇది ఎందుకు పనికొస్తోంది? దీంతో హాయిగా గుళ్ళోకి వెళ్ళొచ్చు, ప్రదక్షిణం చెయ్యొచ్చు, కావలసింది తినచ్చు. నేను 1కి 10 మాటలు ఇదే మాట చెప్తుంటాను. వేదాంతానికి పునరావృత్తి దోషం లేదు. కావలసింది తినచ్చు, ఈశ్వరానుగ్రహం అనొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఈశ్వరానుగ్రహం అనొచ్చు. కానీ వీడు ఇదొక్కటే వదిలేస్తాడు, ఈశ్వరానుగ్రహం ఒకటే వదిలేసి నా ప్రజ్ఞ అంటుంటాడు. ఇదే గుండ్రంగా తిరగడం. ఇదంతా నేనేనండి అంటాడు. ఇది నేనే కట్టానండి ఇల్లు, ఇంత పొడుగు నేనే అయ్యానండి, ఇలా ఇంత బలవడానికి కావలసిన విటమినైజ్డ్ ఫుడ్ నేనే తిన్నానండి, భాగవతం నేనే చెప్పానండి, గుళ్ళోకి నేనే వచ్చానండి అంటాడు. ఈశ్వరుడు చెప్పించాడు అన్నాడు అనుకోండి, వాడు వైజాగ్ రోడ్ ఎక్కేశాడు. ఈశ్వరానుగ్రహంతో నేను అన్నం తిన్నాను అన్నాడు అనుకోండి, వాడు పిఠాపురం వెళ్ళిపోయాడు. ఈశ్వరానుగ్రహంతో రాత్రి బాగా నిద్రపోయాను అన్నాడు అనుకోండి, గొల్లపురం వెళ్ళిపోయాడు. ఈశ్వరానుగ్రహంతో నాకు 2 బిడ్డలు పుట్టారు అన్నాడు అనుకోండి, అనవరం వెళ్ళిపోయాడు. ఈశ్వరానుగ్రహంతో నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను అన్నాడు అనుకోండి, తుని వెళ్ళిపోయాడు. ఈశ్వరానుగ్రహంతో నేను భాగవతం చెప్పుకోగలుగుతున్నాను అన్నాడు అనుకోండి, వైజాగ్ వెళ్ళిపోయాడు. కానీ వాడు అదొకటే తీసేస్తాడు, ఈశ్వరానుగ్రహము తీసేసి నాకండే 2 పిల్లలు అంటే ప్రతి చోట పలకరించిన చోటల్లా ఏమన్నా మీకు ఎంతమంది 2 పిల్లలండి అంటే ఈశ్వరానుగ్రహం చేత 2 పిల్లలు అని చెప్పమని నా ఉద్దేశం కాదు. అప్పుడు వీడు వెర్రాడు అనుకుంటారు. అలా అనక్కర్లేదు, లోపల భావన ఉంటే చాలు కదా. ఆ లోపల భావన ఉంటే సరిపోతుంది. ఆ భావన పోయిందనుకోండి, నోటితో ఎన్ని మాటలని ఏం ఉపయోగం. కాబట్టి ఆ భావన ఉంటే మీరు అనుకున్న లక్ష్యానికి చేరుతారు ఈ శకటం ఎక్కి. లేకపోతే ఇది ఏం చేస్తుందో తెలుసా అండి, షా కటతీతి ఇది శకట అవుతుంది. శం అంటే సుఖం, ఈశ్వరుడు అక్కడికి చేరకుండా విడదీయడానికి పనికొస్తుంది. ఇది రెండూ చేస్తుంది, అది గమ్మత్తు. ఇప్పుడు ఏం చేస్తుంది, గుండ్రంగా తిరగడానికి పనికొస్తుంది. వాడు ఎక్కడున్నాడు, సంసారంలో ఉంటాడు, సంసారంలో చచ్చిపోతాడు, మళ్ళీ సంసారంలో పుడతాడు, అంతే, హీనోపాధుల్లోకి పోతాడు. ఇలా పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? రామకృష్ణ పరమహంస చెప్పినట్టు ఎంత గొప్పగా చెప్తారండి. రామకృష్ణ పరమహంస వేసినట్టు ఉదాహరణ వెయ్యడం, రామకృష్ణ పరమహంస చెప్పినట్టు చిన్న కథ చెప్పి వేదాంతం చెప్పడం నాకు తెలిసి ఎవ్వరూ చేయలేరు. ఈ శకటాసుర వృత్తాంతాన్ని రామకృష్ణ పరమహంస మాటల్లో నేను చెప్పవలసి వచ్చిందనుకోండి. ఆయన అంటారు, నాకు మా దొరగారు కోటేశ్వరరావు గారు ఈ కవర్లో ఉత్తరం పెట్టాను, మీరు ఎల్లుండికి ఇందులో ఉన్న పదార్థాలన్నీ రెడీ చేసుకోమని చెప్పారండి సుబ్రహ్మణ్య శర్మ గారు. ఇంటికి వచ్చి రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయిస్తా అన్నారు, కావలసినవన్నీ అందులో రాశారండి. ఈ కవర్ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుని చదివి రేపు తెచ్చుకోండి, మళ్ళీ ఆదివారం సెలవు, ఎల్లుండి ఏం దొరకవు మీకు, రేపే తెచ్చేసుకోండి అని చెప్పారనుకోండి. నేను ఆ కవరు ఏదో ఆలోచిస్తూ ఎవరితో మాట్లాడుతూ ఎక్కడో పెట్టేశాను అనుకోండి. పెట్టేసి ఓహో వెతుకుతున్నాను ఆ కవర్ కోసం. వెతుకుతుంటే నా భార్య వచ్చి ఏమిటి అలా వెతుకుతున్నారండి, దొరగారు రాత్రి కవర్ ఒకటి ఇచ్చారే, సుబ్రహ్మణ్య శర్మ గారు రాసి ఇచ్చిన ఉన్నాయి అందులో, ఆ కవర్ దొరకలేదు అన్నాను. మా అమ్మాయి అడిగింది, మా అబ్బాయి అడిగాడు, ఎవరో మా ఇంటికి వచ్చిన వాళ్ళు అడిగారు. అడుగుతుంటే ఆఖరికి నా బలహీనతలు బాగా తెలుసున్న సత్యనారాయణ వచ్చాడు. ఆ గురువుగారు మీరు ఆ పుస్తకం ఒకటి అట్టుకొస్తున్నారు ఈ మధ్య కొత్తగా, అందులో పెట్టేసి ఉంటారు, అందుకని ఆ పుస్తకం తీయండి అన్నాడు. ఆ పుస్తకం ఇలా తీసేటప్పటికి అందులో ఉంది కవర్. ఇప్పుడు ఆ కవర్ ఇలా తీశాను, అందులో ఏమున్నాయి అంటే
ఏదో మామిడి మండలు పసుపు కుంకం ఒక్కొక్కటి చదువుతుంటే ఉన్నాయండి మా ఆవిడ. ఇంకా తెచ్చుకోవలసింది ఏమిటి, ఒక్క వట్టివేరులోటి తెచ్చుకోవాలి బజారులోంచి. వచ్చేటప్పుడు ఓ తేనె సీసా ఓటి తెచ్చుకుంటే చాలు, మిగిలినవన్నీ ఇంట్లోనే ఉన్నాయండి అంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను, ఆ ఉత్తరాన్ని తీసి పక్కన పారేశాను. పడేసి ఆ ఒట్టివేరులోనూ తేనే కదా, నాకు గుర్తుంటుందిలే, వస్తూ తెచ్చేస్తాను నేను. మరి ఇప్పటిదాకా ఇంత వెతికిన కవరు ఉత్తరం ఎందుకు అక్కర్లేనివైపోయాయి? అందులో ఉన్నది నీకు తెలిసిపోయింది, ఇంక అక్కర్లేదు. అది గుర్తెట్టుకు తెచ్చేసుకోగలవు. ఇప్పటి వరకు గుండ్రంగా తిరుగుతున్న వాడి అలా తిరగకూడదని తెలిసిపోయింది, చాలు, ఇంకా ఉత్తరం నీకు అక్కర్లేదు. శకటాసుర వృత్తాంతం ఒక్కసారి తలకెక్కేస్తే చాలు, నీకు ఎలా వెళ్ళిపోవాలో తెలిసిపోయింది. రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే అంతే, దాని వృత్తాంతం కానిది. ఎంత పెద్ద మలుపు జీవితంలో, అంత పెద్ద మలుపు. అయితే అంత తేలిగ్గా తిరిగిపోతుందా అండి కారు, వైజాగ్ వైపుకి వెళ్ళిపోతుందా అంటే నువ్వు ఓ పిశాచాన్ని పెంచావు. అదేమిటండి నేను ఎప్పుడు పెంచానండో అని మీరు అనొచ్చు. వెనకటికి ఒక సాధకుడు చాలా కష్టపడి సాధన చేసి ఒక పిశాచాన్ని వశం చేసుకునే శక్తులు సంపాదించాడు. అంటే నేను చెప్పట్లేదు, రామకృష్ణ పరమహంస చెప్పారు ఈ కథ. ఆ పిశాచం వశమైంది, ప్రత్యక్షమైంది. నీకు నేను వశురాలనయ్యాను కాబట్టి నేను చాలా సంతోషించాను, నా గురించి ఇంత సాధన చేశావు. కానీ నాకు బలహీనత ఉన్నది, నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే చంపేస్తాను, నీ తల బదలు కొట్టేస్తాను, నాకు ఏదో ఒకటి చెప్పండి అంటే ఈయన చాలా సంతోషించాడు. అబ్బా ఎవరు దొరుకుతారా ఇలా. కాబట్టి ఇమీడియట్ ఏంటంటే పని మనిషి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, డ్రైవర్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, అందరినీ తీసేశాడు. ఎందుకంటే ఇంక ఈయన ఉన్నాడు కదా అని పిశాచాన్ని పిలిచి అంట్లు తోమేయాలి, బట్టలు ఉతికేయాలి, ఇళ్లు తుడిచేయాలి అన్నాడు. ఉఫ్ఫని అలా తిరిగి వచ్చి అయిపోయి ఇంకోటి చెప్పాలి. అది పిశాచం. అమ్మ బాబా ఇదేమిట్రా ఇలా చేసేస్తోంది అనుకుని ఆల్ రైట్ రైతు బజార్కి వెళ్ళి కూరలు తేవాలి అనేటప్పటికి తెచ్చి అక్కడ పెట్టేసాన్ని ఇంట్లో ఇంకోటి చెప్పాలి. అన్నీ చెప్పేశాక ఇంక చెప్పడానికి మిగలలేదు, చంపేస్తాను చెప్పకపోతే. ఇప్పుడు అన్నాడు చెప్తానుండు అని. ఇప్పుడు చెప్పడం కష్టమై కూర్చుంది. ఎందుకనంటే ఇప్పుడు చెప్పడానికి పని లేదు దానికి, చెప్పకపోతే చంపేస్తుంది. ఇప్పుడు ఎవరిని చెప్పడానికి వశం చేసుకున్నాడో ఆ వశం చేసుకున్న దాంతో చేత్తో తాను చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. గురువుగారు ఏదో ఒకటి చెప్పకపోతే చంపేస్తానంటోంది, మీరు ఒరే ఈశ్వరుణ్ణి వశం చేసుకునే ప్రయత్నం చేయరా, భక్తితో ఉండరా అంటే పిశాచాన్ని చేసుకుంటానండి అని అడిగాను, నీ కర్మ అలాగే చేసుకో అన్నారు, ఇప్పుడు దానికి ఏదో పని చెప్పమంటోంది, నేను ఏం చేయను గురువుగారు అన్నాడు. అంటే గురువుగారు అన్నారు, దానికి ఎందుకురా అంత బెంగెట్టుకుంటావు అని ఆయనది చక్కగా గిరజాలు దుత్తు ఓ వెంట్రుక తీసి వాడి చేతిలో పెట్టి దీన్ని తిన్నగా చేసి నాకు చూపించు అని పిశాచానికి ఇచ్చేయన్నారు. పట్టుకెళ్ళి ఇచ్చేశాడు. దీన్ని తిన్నగా చేసి పట్రా అన్నాడు. అది ఇటు కాలెట్టి ఎంతసేపు నుంచి కాళ్ళు తీస్తే మళ్ళీ ఇలా చుట్టుకుంటోంది. దాని జీవితాంతం ఆ పిశాచం అలాగే పడుంది, కానీ ఇది మాత్రం తిన్నగా అవదు. ఇప్పుడు గట్టెక్కాడు, ఇంకా అది పెనడగదు, ఇంకెప్పుడు దాన్ని పిలవడు. గుండ్రంగా తిరగడం అంత తొందరగా మానేస్తుందని మీరు అనుకుంటున్నారా? పిశాచానికి అలవాటు చేసినట్టు దీనికి అలవాటైంది. ఎవరు నువ్వంటే ఇదే నేనన్నా. దీని సుఖమే చూడ్డం, దీని సుఖమే నిజమైన సుఖం అనుకోవడం, ఈశ్వరుణ్ణి విస్మరించి అన్ని నా ప్రజ్ఞండం ఎప్పటి నుంచో అలవాటయ్యాయి. అంత తొందరగా ఈ పిశాచం లొంగదు, గురువుగారు అనుగ్రహం కావాలి. ఇప్పుడు ఆ గురువు ఎవరు? కృష్ణం వందే జగద్గురుం. కాబట్టి శకటాసుర సంహారాన్ని కథాభాగంగా విని దేహభ్రాంతిని విడిచిపెట్టి ఈ శకటమును ఎందుకెక్కావో నువ్వు తెలుసుకుంటే ఈ శకటము పవిత్రమైనది. ఇప్పుడు ఈ శకటం ఏం చేస్తుంది? పిశాచము వదిలిపెట్టేస్తుంది, వదిలిపెట్టి వేరే పనిలో పడిపోతుంది. అది ఇంకా ఎందుకని? దానికి ముందు గురువు గారు అనుగ్రహం తగిలింది, అది వెంట్రుకను సవరించడానికి పోయింది. అది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే ఈశ్వరానుగ్రహం 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 అంటున్నాడు. అన్నప్పుడల్లా రోడ్డుకి పక్కకి వెళ్ళదు, కారు రోడ్డు ఎక్కేస్తుంటుంది. ఇదొక్కది అలవాటు చేసేసుకుంటే చాలు. ఈశ్వరానుగ్రహం పక్కవాడిని కొట్టేస్తానండి, అలా ఎందుకు చేస్తావు అంటుంది వెంటనే. అలా చేయనివ్వడు కృష్ణుడు. ఈశ్వరానుగ్రహం పక్కవాడి డబ్బులు కొట్టేస్తానండి అనలేరు మీరు. ఈశ్వరానుగ్రహం వాణ్ణి నాశనం చేసేస్తానండి అనలేరు మీరు. ఏం చేస్తుంది? మిమ్మల్ని సాత్వికమైన ప్రవృత్తిలోకి తిప్పేస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది? మీరు ఒక కంఫర్టబుల్ వెహికల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఇందులో కూర్చున్నా ఏమీ బాధ లేదు. ఎందుకని? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. డ్రైవర్ సీట్లో ఎవరిని పెట్టేశారు? కృష్ణుడిని పెట్టేశారు. కష్టమే రాని సుఖమే రాని అన్ని సుఖాలు వస్తాయా? కష్టం వస్తుందో, నాడు జ్వరం వచ్చింది, వస్తే ఈశ్వర ఏమి నీ అనుగ్రహం, జ్వరాన్ని ఇచ్చావా
అంటే ఏదో నేను పెద్ద పాపం చేశాను, పెద్ద కష్టం పెడితే నేను బాధపడిపోతానని జ్వరం ఇచ్చి తీసేసావా ఈశ్వరా, నేను ఇలా తిరుగుతున్నానని ఓ 2 రోజులను పడుకోబెడదాం అనుకున్నావా? చాలా సంతోషం. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారైతే ఏమన్నారో తెలుసా అండి? పరమాచార్య స్వామి వారికి 104 జ్వరం వచ్చిందో రోజు తెల్లవారకట్ట లేచేటప్పటికి. స్నానం చేసి వచ్చేస్తున్నారు గబగబా. శిష్యులు చూసన్నారు, మహానుభావ 104 జ్వరం వచ్చింది, ఒళ్ళు కాలిపోతోంది, తలస్నానం చేశారేమిటండి అన్నారు. అంటే పరమాచార్య స్వామి అన్నారు, నాకు ఎన్ని జన్మలకో ఈశ్వరుడు పంచాగ్నిహోత్ర తపస్సు చేసే అదృష్టం ఇచ్చాడన్నారు. పంచాగ్నిహోత్ర తపస్సు చేసేవాడు 4 వైపులా అగ్ని పెట్టుకుని సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేయాలి. 5 అగ్నిహోత్రాల మధ్యలో ఉంటే ఎలా ఒళ్ళు కాలుతూ ఉంటుందో అలా 104 జ్వరంతో కాలుతోంది. ఇప్పుడు నేను కూర్చుని పంచాక్షరి చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన వాణ్ణి, మామూలుగా కాదు, ఇది కూడా చెయ్యి చంద్రశేఖర అని ఈశ్వరుడు నాకు జ్వరం ఇచ్చాడు. ఏమనుగ్రహం నా స్వామిదన్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే ఇప్పుడు ఆయన ఎక్కిన శకటమునకు ఎవరు సారథిగా ఉన్నాడు? కృష్ణ భగవానుడు ఉన్నాడు. ఆయన ఉండగా ఒకటే నమ్మకం, యాజ్ లాంగ్ యాజ్ ది డ్రైవర్ ఈజ్ కేపబుల్, సో లాంగ్ ది మ్యాన్ సిట్టింగ్ ఇన్ ది కార్ విల్ బి సేఫ్. Sooner the driver is at fault, the next moment the man sitting in the car is going to meet with an accident. అంతే కదండి. కారులో కూర్చున్నవాడు చాలా గొప్ప అధికారి. వాట్ ఇఫ్ డ్రైవరు బుద్ధి ప్రమాదమునందున్నది. రాకూడని సమయంలో డ్రైవర్కి నిద్ర వచ్చింది. వెనక సీట్లో కూర్చున్న పెద్ద ఆఫీసర్ ఆయన అట్ ఎ పెన్ స్ట్రోక్, మెడికల్ లీవ్ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వను, వచ్చి డ్యూటీకి జాయిన్ అవ్వు అని ఫైల్ మీద ఒకటికి రాస్తున్నాడు. 104 జ్వరంగా ఉందండి అని డాక్టర్ సర్టిఫికేట్ తో పెట్టుకున్నాడు ఒక ఆయన లీవ్ అప్లికేషన్. కుదరదు, సర్వీసెస్ ఇంపార్టెంట్, యూ కంటిన్యూ ఇన్ సర్వీస్, ఆఫ్టర్ 1 వీక్ ఐ విల్ కన్సిడర్ యాజ్ టు వెదర్ ది లీవ్ కెన్ బి గ్రాంటెడ్ ఆర్ నాట్ అని రాస్తున్నాడు ఫైల్ మీద. ఈ టైంలో డ్రైవర్ కి నిద్ర వచ్చి యాక్సిడెంట్ అయింది. ఈయనకి మెడికల్ లీవ్ ఈయన పైవాడికి గ్రాంట్ చేయాలి. ఎందుకని? ఈయనదా దోషం డ్రైవర్దా? డ్రైవర్ది దోషం, వెహికల్ దోషం కాదు, డ్రైవర్ లో తేడా ఉన్నది. డ్రైవర్ నిద్రపోయాడు, వెనకాల కూర్చున్న ఆయనకి ప్రమాదం వచ్చింది. డ్రైవర్ స్థితప్రజ్ఞుడై ఉన్నాడు, 1000 కళ్ళతో చూసి నడిపిస్తున్నాడు. లోపల కూర్చున్న ఆయన పడుకున్నాడు, నిద్రపోతున్నాడు, ఇలా పడుకుని కునుకుతున్నాడు. హాయిగా వెళ్ళిపోతున్నాడు నిద్రపోతూ. హాయిగా అలసట తీర్చుకుని దిగిపోయాడు అవతల స్టేషన్లో. ఎందుకు దిగిపోయాడు? 14 కంపార్ట్మెంట్లుంటే ఏసీ 3 టైర్ ఒకటి, ఓ ఏసీ 2 టైరు, ఓ ఏసీ ఫస్ట్ క్లాస్ ఉంటే, ఒక జనరల్ కంపార్ట్మెంట్ ఉంటే, చలిగాలిలో ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు కిటికీలు వేసేసుకుని అందరూ ఇలా కునుకుతూ ఉంటారు. సరే, బెర్తలున్న వాళ్ళు హాయిగా నిద్రలో పోతుంటారు. అందులో నిద్రపోకూడని వాళ్ళు 3 ఉంటారు. ఎవరు వాళ్ళు? ఒక డ్రైవరు, ఒక అసిస్టెంట్ డ్రైవరు, ఒక గార్డు. నాకు తెలిసి విజయవాడ రైల్వే స్టేషన్కి ఏలూరు రైల్వే స్టేషన్కి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కాషన్ ఆర్డర్ ఉండదు. కాబట్టి మన ఇద్దరం 1 గంట నిద్రపోవచ్చు, లేరా పడుకో అని డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవరు పడుకున్నారు అనుకోండి, గార్డు కూడా పడుకున్నాడు అనుకోండి, ఎంత ప్రమాదం. వీళ్ళందరూ నిద్రపోవచ్చు, ఇన్ని వేల మంది, వాళ్ళు 3 తెలివేసి ఉంటే చాలు, హాయిగా చేరిపోతారు. డ్రైవరు ఏ బుద్ధి, ఆ బుద్ధి నీదనకుండా కృష్ణపాదాల దగ్గర పెట్టేసి, ఈశ్వరా ఈ శకటాన్ని నేను ఎక్కినందుకు, అంటే ఈ శకటములోనున్న నేను, జీవబుద్ధితో ఉన్న నేను ఆత్మయందు సంగమించి ఇక్కడే యథార్థమైన నేను తెలుసుకోవడానికి ఈ శకటము పనికి రావాలి. ఇదే భోజనం చేస్తే సత్యం తర్తేన పరిశించామి, ఋతం త్వా సత్యేన పరిశించామి అని పొద్దున్న రాత్రి తిప్పడం. సత్యము ఋతమగుగాక, ఋతము సత్యమగుగాక. అసత్యము నుండి అసత్యమునందుండి సత్యమును తెలుసుకోవడానికి అసత్యము పనికి రావాలి. అందుకని అటువంటి శకటమై ఈ శకటము మిమ్మల్ని లక్ష్యాన్ని చేరుస్తుంది. ఎప్పుడు? తెలిసి కాని తెలియక కాని పరమభక్తితో భాగవతంలో 10వ స్కంధాంతర్గతమైనటువంటి శకటాసుర సంహార వృత్తాంతమును విన్నంత మాత్రము చేత, శకటాసురుడు ఇది రాక్షసుడు ఈ బండి, ఎప్పుడు? ఒక్కసారే. ఇదే నేను అన్న భావనతో అన్నీ నేను చేస్తున్నానంటే, ఇప్పుడు మీరు ఒక్కసారి తిరగేసి ఆలోచించండి లీలలోకి. యశోద పిల్లాడు బోర్లా పడ్డాడు, ఏం చేసింది అంటే
ఇదంతా ఈశ్వరానుగ్రహం అని చెప్పి బ్రాహ్మణులకి దానాలు చేసింది, గోవుల్ని దానం చేసింది, అభిషేకాలు చేసింది, బట్టలు పెట్టింది, పసుపు కుంకాలు ఇచ్చింది, పొంగిపోతోంది. ఏది చేసినా ఈశ్వరుడితో కలుపుతోంది. కలుపుతుంటే ఈశ్వరుడు ఏం చేశాడు? శకటమును తన్నాడు. అంటే ఈ శరీరము దేనికి పనికి రావాలో దానికి పనికొచ్చేటట్టుగా మార్చేస్తున్నాడు. ఆసురీ శకటమును చంపాడు. అంటే దీని ఎందున్న ఆసురీ బుద్ధిని చంపాడు. చంపి ఇది పనికొచ్చే శకటంగా మార్చాడు. అంటే మీరు మార్చుకోలేరు, కానీ ఆయన్ని పట్టుకుంటే ఆయన మార్చగలడు. అన్నిటికీ ముందొక్క ఏది ఇంట్లో జరిగినా, ఓ శుభకార్యం జరిగిన మంచి మాట వింటాం. ఏది వినకపోతే పొద్దున నిద్ర లేచావు, అదే మంచి. ఇంకంతకన్నా మంగళం ఏంటండి? లేవకపోతే వెళ్ళిపోయాడు నిద్రలో అంటారు. కాబట్టి లేచావు, మంగళం. కాబట్టి మంగళం అయినందుకు ఏం చేయాలి? నేను లేచాను, నా భార్య లేచింది, నా పిల్లలు లేచారు, ఇంట్లో ఉండవలసినవన్నీ ఉన్నాయి, రాత్రి అందరం నిద్రపోయినా, కాబట్టి ఈశ్వరుడు మేలు చేశాడు. కాబట్టి నేనేం చేస్తాను? ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళి ఒక నమస్కారం చేసి వస్తాను. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? మీరు కృతజ్ఞతాభావమును ఆవిష్కరించిరి. మీరు అన్నం తింటున్నారు, ఒక్క మాట, పెద్ద మంత్రం అక్కర్లేదండి, పెద్ద మంత్రం రావక్కర్లా. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. అంటే నేను అదే అనమని నేను చెప్పను. పేరుతో ఏముంది? లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. ఏ పేరు చెప్పినా ఒక తత్వానికి అందుతుంది. లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. లేదు, మీకు ఇంకొక నామం ఏదో ఇష్టం, ఆ నామమునకు అర్పణమస్తు అని మీరు దాన్ని అర్పణ చేసేసి, ఇది వాడిచ్చిన ప్రసాదము అని మీరు తిన్నారనుకోండి, అంతే, అది లోపలికి వెళ్ళి యజ్ఞ ప్రసాదం అయిపోతుంది. మీరు పడుకుంటున్నారు, 11 మాటలు మీకు ఇష్టమైన నామం చెప్పుకొని ఇంకా తర్వాత మాట్లాడకుండా, ఇప్పుడు నేను నిద్రపోతున్న నిద్ర అంతా సమాధి కాపోతోంది, అంటే ఈశ్వరుడి పాదముల దగ్గరకు వెళ్ళిపోతోంది అని మీరు పడుకున్నారు. నిద్రా సమాధి స్థితి, అది సమాధి స్థితి అయిపోతుంది. కనురెప్ప ఇలా పైకెత్తుతూ మీ బెడ్రూమ్లో ఎక్కడో మీ కులదేవతా రూపాన్ని పెట్టుకుని నిద్ర లేస్తూనే కంటి యొక్క మొదటి చూపు ఆయన పాదాల మీద పడ్డం మీరు అలవాటు చేసుకున్నారు. పరమమంగళంతో ప్రారంభమైంది. మీరు మొహం కడుక్కుంటూ ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం పాలాక్షకీల పరిశోషిత పంచబాణం అంటూ స్మరణ చేస్తూ తోముకుంటున్నారు, మంగళం అయిపోయింది. మీరు సంధ్యావందనం చేశారు, మంగళం అయిపోయింది. మీరు ఆఫీస్కి వెడుతూ, ఈశ్వర నాకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చి, నేను పాపం ఎందరో ఈ దేశంలో ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు, నేను హాయిగా వెళ్ళి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక సీట్లో కూర్చుని కొన్ని ఫైల్స్ మీద నేను రాయగలిగినటువంటి అధికారం నాకు ఇచ్చావు, కృతజ్ఞుడను అని ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. ఈశ్వర నాకు బ్యాంకులో ఒక మంచి ఉద్యోగం ఇచ్చావు, కోటేశ్వరరావు లాంటి వాడికి ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పించగలిగిన అధికారం నాకు ఇచ్చావు అని ఒక నమస్కారం చేసి మీరు వెళ్ళిపోయారు. ఆ ఉద్యోగం ఈశ్వర ప్రసాదం అయిపోయింది. ఏం చెయ్యాలంటే, పూజ అంటే అస్తమానం పూజ చేయక్కర్లేదు. పూజ గది ట్రైనింగ్ సెంటర్. ఇది పరంపరగా నడిచిపోతుండాలి. అప్పుడు ఎప్పుడు డ్రైవర్ సీట్లో ఆయనే ఉంటాడు, డ్రైవర్ మారడు. ఒక్కొక్కసారి ఆఫీసర్ గారు లోపల కూర్చుని మీరు ఒకసారి వెళ్ళొచ్చేయండి అంటాడు, ఇంకోటి ఎక్కుతాడు కారు. ఎవడెక్కినా ఎంతకాలం భద్రం, డ్రైవర్ భద్రంగా నడిపినంతసేపే. డ్రైవర్ని ఎప్పుడూ మార్చకూడదు, కృష్ణుడిని కూర్చోబెట్టాలి. అన్ని ఈశ్వరుడికి చెప్పి చేసేసుకుంటుండమే. శకటం మిమ్మల్ని చేర్చవలసిన తీరానికి చేర్చేస్తుంది. ఏమిటి నమ్మకం? కృష్ణుడి మీద నమ్మకంతో మంచి పనులు చేసుకుంటూ పోయిన యశోద కోసం బండి తన్నిన కృష్ణుడే మీకు ఆలంబనం అని స్వామి ఆ రోజున బోర్ల పడడం అంటే ఏమిటో తెలుసా అండి? నమః, మనః, మనః, మనః అంటే నాది నాది నాది. దీనికి ట్రైనింగ్ అక్కర్లా. ఏమీ లేకపోయినా మనం పిల్లలకి నేర్పేది ఏమిటో తెలుసా అండి? నాన్న ఈ కాలెవరిది? నాది. చెయ్యవరిది? నాది అని వాడికి నేర్పితే, వాడిని ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, మా అబ్బాయి చూడండి అప్పుడే ఎన్ని మాటలు వచ్చాయో అని మనవాడిని తీసుకెళ్ళి, నాన్న ఈ కాలెవరిదిరా? నాది. ఈ చెయ్యవరిది? నాది. నాన్నమ్మ ఎవరిది? నాది అని వాడు అంటుంటే, ఏడి 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 బుజ్జి పండేడి అంటే వీడెవరు అంటే నేను. మనం బాగా విషం మప్పుతాం వాడికి. వాడు నేను నాది, నేను నాది, ఇంకా జీవితాంతం ఈ రెండే, భ్రష్టుడైపోతాడు. ఈ నేను ఈ నాది విరవడానికి గురువుకి మళ్ళీ ఎంత టైం పడుతుందో తిప్పుతాడు ఆయన. ఇది బోర్లపడ్డాం. ఆయన జగదాచార్యుడై వచ్చాడు, అర్ధరాత్రి పుట్టాడు, అజ్ఞానం బాగా ఉంటుంది కాబట్టి చీల్చడానికి. అందుకని ఆయన ఏం చేస్తాడు? మనహ మనహ అనకరా, నాది నాది అనకో. ఇలా పువ్వు పట్టుకుని ఓం నిధనపతయే నమః, నాది కాదను.
ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః అను. ఇదే పూజ రేపు శివరాత్రి నాడు మీరు విందురు కానీ మీ అందరితో అనిపిస్తారు ఈ నామాలు. శివాష్టోత్తరం అంతా అనిపించి ఆడ మగ కలిసి అంటారు. మీ అందరూ చేతులు వేసినటువంటి పువ్వులు అర్చన జరుగుతాయి. మగవారందరూ విభూతి కస్తూరి జలం చేస్తారు. ఆడవారందరూ చక్కగా క్యూలో లేచొచ్చి వరుసగా అద్భుతంగా నామం జరిగిపోతుంటుంది. మీరు వచ్చి కుంకుమ అమ్మవారి పాదాల మీద వేసి వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళి కూర్చుంటుంటారు. ఎంత అందమైన కార్యక్రమం చూడండి. మనం ఉద్ధరింపబడే కార్యక్రమం జరుగుతుంది. అంత అందమైన కార్యక్రమం జరిగే రక్షగా పసుపు తాడు ఆడవాళ్ళకెడుతుంది, విభూతేమో మగవాళ్ళకెడుతుంది. ఆడవాళ్ళు కూడా విభూతి పెట్టుకోవచ్చు, దోషం లేదు. చక్కగా అందరికీ ప్రసాదం అందుతుంది. అందరికీ లక్ష్మీ కళ్యాణం పుస్తకాలు అందుతాయి. హాయిగా రాత్రేమో ఆ లక్ష్మీ కళ్యాణం ద్విపద ఎలా చదవాలో నేర్పుతాను ఒకసారి. కాబట్టి ఏమవుతుంది, అదృష్టం పండిపోతుందంతే. కర్మ చేత భక్తి చేత జ్ఞానము వైపుకి నడుస్తాడు. పైకి చిన్న లీల, ఆంతరమునందు ఎంత పెద్ద రహస్యం దాచాడో చూడండి స్వామి. నమః నేర్పడం, బోర్లా పడ్డం. ఇది నేర్పి ఆ ఉత్సవం ఆవిడ చేసిందంటే ఆవిడ నమః అంది. నాది కాదు, ఇది ఈశ్వరానుగ్రహం అంది. శకటం తిరిగిపోయింది. ఇంత గొప్ప లీలా. రేపటి రోజున తృణావర్తోపాఖ్యానమని అద్భుతమైన ఆఖ్యానము. మనం జీవితంలో దేని వల్ల చెడిపోతున్నామో ఆ లీల చేసి కృష్ణ పరమాత్మ చూపిస్తారు ఉద్ధరించడానికి. అది రేపటి రోజున విజ్ఞాపన చేస్తాను. మనం ఇవాళ ఒక్కసారి మహానుభావుడు గురుస్థాయిలో నిలబడి చేసిన లీల కాబట్టి కృష్ణం వందే జగద్గురుం చెప్పుకుని బయలుదేరదాం ఆయన అనుగ్రహాన్ని అడుగుతూ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళీ సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి